మిత్రులారా, ఈ యొక్క వీడియో డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన వీడియో. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోలో డిఎస్సి అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్నా అంటే నేను విడదీసి రాజకీయం చేయడానికో లేదంటే ఇంకోటో కాదు. నా యొక్క ఉద్దేశం అది కాదు. కాకపోతే ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకు తక్కువ 11 రోజులే టైం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితి లేదంటే వాళ్ళ యొక్క టెన్షన్ పడే విధానం ఇవన్నీ వాళ్ళకు చాలా కలిసివేసే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు మనం ఈ టైంలో అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసే ప్రయత్నంలో, వాళ్ళు చేసే పోరాటంలో మనం వాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వాళ్ళు మనల్ని మద్దతు అడిగినప్పుడు నేను వాళ్ళ సైడ్ నిలబడి వాళ్ళ కోసం నేను నిలబడటం అనేది ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. సో వేరే మనము ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కోసం పెంచడం కోసం మనం ఉద్యమం చేసిన వాళ్ళు కానీ లేదంటే గ్రూప్ 1 కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఖచ్చితంగా మీకోసం మనం మీ యొక్క లక్ష్యాలు సాధించడం కోసం మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనము ఒక కార్యాచరణ ఉంటుంది. అది ప్రభుత్వం యొక్క ఆ యొక్క స్టెప్లను బట్టి మనం డిసైడ్ చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే మనము డిఎస్సి అభ్యర్థుల యొక్క పరిస్థితులను, వాళ్ళ యొక్క టైం లిమిట్ని చూసుకొని మనం వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నా. డిఎస్సి మిత్రులారా, మీరు చేయబోయే రేపు విద్యాశాఖ ముట్టడికి నా యొక్క సంపూర్ణమైన మద్దతు ఉంది. మీరు గ్రూపుల్లో పెట్టినటువంటి కామెంట్ల ప్రకారంగా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే రేపు మనం చేయటం అనేది కరెక్ట్. కాబట్టి ఈ యొక్క మెసేజ్ని మీరు అన్ని గ్రూపుల్లో, అన్ని జిల్లాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో డిఎస్సి అభ్యర్థులు ఎక్కడున్నా కూడా రేపు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరి ఈ రోజు కల్లా లేదంటే రేపు మార్నింగ్ కల్లా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోమని చెప్పండి. ఒకటి. రెండోది, ఇప్పుడు దాకా మనం చేసిన పోరాటాలన్నీ సక్సెస్ కావడానికి పెద్ద ఎత్తున మనము ఇన్వాల్వ్మెంట్ అన్ని ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ, నిరుద్యోగులందరూ కలిసికట్టుగా వచ్చినారు కాబట్టి విజయవంతమైనాం. సో రేపు మనం చేయబోయే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఓన్లీ డిఎస్సి అభ్యర్థులుగా మాత్రమే ఉన్నాం. కాబట్టి సో 2.29 lakhs 2.19 lakhs అభ్యర్థులు ఏదైతే అప్లై చేసినారో దాంట్లో నుంచి మనం కనీసంగా 10,000 మంది కూడా మీరు బయటకు రాకపోతే మాత్రం అది మీరు అనుకున్నటువంటి పోస్ట్పోన్ అనేది అవ్వకపోవడానికి రీజన్ అవుతుంది. సో మీ పోస్ట్పోన్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క సంఖ్యాబలం అనేది చూపించాలి. మీ యొక్క సంఖ్యాబలంతోనే మీ యొక్క బాధని, మీ యొక్క పెయిన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయేలాగా, వాళ్ళకి తెలిసేలాగా మనం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అనేది జరగాలంటే మాత్రం మీ యొక్క సంఖ్యాబలం ఉండాలి. అలా జరిగినప్పుడు మీ యొక్క సంఖ్య పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వివిధ రాజకీయ పార్టీలు, నాలాంటి మద్దతుదారులు కానీ ఇంకోరు కానీ ఎవరైనా వచ్చి మీకు సపోర్ట్గా అండగా నిలబడతారు. కాబట్టి ఒకటి, నిరాశ నిస్పృహలకు మీరు లోన్ కాకండి. బీ పాజిటివ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మనము ఈ ఇష్యూస్ని మీరు జూలై 17వ తారీఖు వరకు మీ ఎగ్జామ్ పోస్ట్పోన్ కావాలని చెప్పేసి ఏ ప్లాట్ఫామ్లో దొరికినా కూడా, ఏ వేదిక దొరికినా కూడా నేను మీకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తా. అది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉందాం. నేను గత 4 రోజులుగా అన్నమే తినకుండా ఓన్లీ ఇడ్లీ తినుకుంటూ జ్యూస్ తాగుకుంటూ మీకోసం నిలబడాలని చెప్పేసి ఒక ఆలోచనతో నేనే ఎంత ధైర్యంగా ఉన్నా, నేను మీకోసం పోరాటం చేయాలని చెప్పేసి. అలాంటిది మీకోసం మీరు ఎంత ధైర్యంగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉండాలి. మనం పోరాడితే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఇది ఎక్కడ మనం ఎవరిని కొట్టడానికో, తిట్టడానికో లేదంటే ర్యాష్గా మాట్లాడడానికో కాదు. ఇది కేవలం పోరాటం అంటే ఏం లేదు. మన యొక్క టైం పెట్టాలి, మనం అక్కడ వచ్చి కూర్చోవాలి లేదంటే నిలబడాలి. మనం నిలబడి మన యొక్క పెయిన్ని, మన యొక్క బాధని మనం ఎక్కువ సంఖ్యలో మనం చూపించుకోవాలి. 10 మందితో చేసే పోరాటం, 100 మందితో చేసే పోరాటం, 10,000 మందితో చేసే పోరాటం అనేది డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మనం ఆ రకమైనటువంటి ఒత్తిడిని తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకుపోయి ఖచ్చితంగా డిఎస్సి పోస్ట్పోన్ కావాలని మనం అడగాల్సిందే. కాబట్టి డిఎస్సి అభ్యర్థులారా, మీరు ప్రతి 50 మందికి ఒక టీం ఫామ్ అవ్వండి. అందరినీ కోఆర్డినేట్ చేసుకోండి. మీరు ఒక ప్రతి 50 మందికి లీడ్ తీసుకొని మనం రేపు ఏ టైంకి ఎక్కడి నుంచి ఎట్లా రావాలనేది మీకు ఎట్లా కన్వీనియంట్, 50 మందికి మీరు ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా. కానీ ప్లేస్ మాత్రం విద్యాశాఖ ముట్టడి అనుకున్నప్పుడు విద్యాశాఖ ముట్టడి అనుకుంటున్నాం. విద్యాశాఖ ముట్టడి అని ఫిక్స్ అయిపోండి, అక్కడికే వద్దాం. అది మీరు ఎట్లా ఆ 50 మంది, ఒక్కొక్క 50 మంది ఎక్కడి నుంచి ఎట్లా వస్తారనేది మీరు డిసైడ్ చేసుకోరి. కాకపోతే చెప్పిన టైంకి మాత్రం ఒకటేసారి అన్ని దిక్కుల నుంచి ఒకటేసారి మనము 50 మంది ఇటు 50 మంది అటు 50 మంది ఒకటేసారి మనం దిగినామంటే ఎవరిని కంట్రోల్ చేయలేరు. కాబట్టి అట్లాంటి మనం చేసే రేపు అటాక్ అనేది చాలా షాకింగ్గా ఉండాలి. ప్రభుత్వం ఊహించని రీతిలో మన యొక్క అటాక్ అనేది ఉండాలనేది మన యొక్క స్ట్రాటజీలో ఒక భాగం. ఇది ఏమైనా అల్టిమేట్గా అంతిమంగా ప్రభుత్వం ఇక్కడ నుంచి, ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటుంది ఏంటంటే, మీరు డిఎస్సి 25,000 పోస్టులు పెంచకపోవడం అనేది పక్కన పెట్టండి.
కానీ డిఎస్సి పోస్ట్‌పోన్ కూడా చేయకపోతే ఇంకా మీరు ఏం విద్యార్థులు, నిరుద్యోగుల యొక్క కన్సర్న్ మీరు పట్టించుకుంటున్నట్టు? దీంట్లో ఇట్లాంటి రాజకీయాలు ఎందుకు చేస్తున్నారండి మీరు? ప్రభుత్వంలో ఉండి మీరు రాజకీయాలు చేస్తే ఇక వీళ్ళకి న్యాయం ఎవరు చేస్తారు? ప్రతిపక్షాలు రాజకీయాలు చేయట్లేదు. మీరు రాజకీయాలు చేస్తున్నారు. మీరు డిఎస్సి పోస్ట్‌పోన్ చేసుకోవాలన్నా, గ్రూప్ 2 పోస్ట్‌పోన్ చేసుకోవాలన్నా అని చెప్పేసి విడగొట్టి, రెచ్చగొట్టి, ఒకరికొకరు గొడవ పెట్టి ఇట్లా దీనివల్ల ఏమొస్తుందో మీకు మీరే ఆలోచన చేసుకోండి. ఆత్మపరిశీలన చేసుకోండి. మేము ఎప్పుడు కూడా వీఆర్ పాజిటివ్‌గా ఉన్నాం మేము మీ గురించి. మీరు కూడా మా గురించి పాజిటివ్‌గా ఉండండి. ఈ అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయండి. వీళ్ళ యొక్క మానసిక పరిస్థితులను గానీ, వీళ్ళ యొక్క ప్రిపరేషన్ చేసే టైంని కానీ మనం అన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఒక రిలాక్సేషన్ అనేది ఇవ్వగలిగితే వాళ్ళు ప్రిపేర్ అవుతారు, రాసుకుంటారు. సరే మెగా డిఎస్సి అనుకున్నాం. మీరు పట్టించుకునే స్థాయిలో లేరు, పరిస్థితుల్లో లేరు. అది పక్కన పెట్టండి. బట్ డిఎస్సి పోస్ట్‌పోన్ కూడా చేయకపోతే మాత్రం మీరు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు అనేది ఖచ్చితంగా చవి చూస్తారని చెప్పేసి ఈ యొక్క వేదిక ద్వారా మీకు నేను హెచ్చరిస్తున్నా. నేను ఒక రాజకీయం చేయాలనో లేదంటే రాజకీయ ఉద్దేశంతోనో మాట్లాడే మాటలు అవి కావు. కాకపోతే నేను మీకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. దీని మీద మీరు పరిశీలించండి. ఈ యొక్క ఎగ్జామ్‌ని పోస్ట్‌పోన్ చేయండి. ప్రభుత్వ పెద్దలారా ఈ యొక్క ఎగ్జామ్‌ని పోస్ట్‌పోన్ చేయండి. మీరు ఆలోచన చేయండి. పాజిటివ్‌గా ఉంటారని ఆశిస్తూ జై తెలంగాణ, జై హింద్.